ప్రభుత్విస్తున్నాను. ఏమంటే దాంట్లో పడుతుంది నేను అన్నిటినీ చేయగలను. ఫిలిప్పీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 13వ వచనం. ప్రియమైన విశ్వాసులారు, ఈరోజు శ్రీసభ యూత్ సండేను కొనియాడుతుంది. ఈ శుభతరుణంలో ప్రత్యేకమైన విధంగా ఈరోజు మన యొక్క కర్నూలు యూత్ డేను కావున మన పరిశుద్ధ గారు యువతకు పిలుపునిస్తూ మరియు మనల్ని దేవుని నుండి అసాధారణమైన వరాలను పొంది తాను అనుభవించిన అపారమైన కృపను ఇతరులకు అందించాలని, వాటిని పంచుకోవాలని భావించి వారి ఆరాటం త్వరితగతి లాంటిది. ఓ యువత జనమా, లేము ఈ యొక్క జీవితాన్ని ప్రభు వాటిలో ప్రయత్నించా వేగరవు. చీకటిలో ఉన్న వారికి వెలుగుగా, నిరుత్సాహంలో ఉన్న వారికి ఆశాదీపంగా, బలహీన మనసులకు బలంగా, నిరుపేద నిరాశ్రయులకు ఆశ్రయముగా, విరిగి నలిగిన హృదయాలకు ఆదరుగా, చెదిరిపోయిన బంధాలకు బంధువుగా, కృంటి అనారోగ్యాలకు ఆప్తులుగా, శత్రుత్వ ఆలోచనలకు కడుగు కట్టిన హృదయాలకు ప్రేమగా మారాలని ప్రార్థిస్తూ మాకు సహాయపడండి. మన యొక్క విచారణలను, విశ్వాసులను మీ యొక్క చైతన్యపూర్వమైన శక్తి సామర్థ్యములతో చేయాలని భగవంతుడు మమ్మల్ని అందరినీ ప్రేరేపించి దీవించి బలపరిచి సహాయం చేసి సాధనంగా మార్చమని కోరుకుంటూ ప్రభు మమ్మ ఆశీర్వదించ ప్రార్థిస్తున్నాము.
ప్రభువులో మీరు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండబడను, ఇది మీ ధర్మము. ఎఫెసీయులకు రాసినటువంటి లేఖ 6వ అధ్యాయము వచనములు 1. పితా పుత్ర పవిత్రాత్మ మరణాధుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరిలో ఉండుగాక. క్రీస్తు నాథులకు ప్రియమైన సహోదరులు సహోదరులారా, ఈరోజు ప్రత్యేకంగా నేషనల్ యూత్ సండే జరుపుకుంటున్నాం. జాతీయ యువత ఆదివారం. ఈ ఆదివారం ప్రత్యేక విధంగా యువతి యువకుల కోసం ప్రార్థన చేయమని మరొక శ్రీసభ మనందరికీ కూడా గుర్తు చేస్తున్నది. కనుక ఈరోజు ప్రత్యేక విధంగా ఈ యొక్క నేత్రార్థంలో ఉన్నటువంటి యువతి యువకుల కోసం ప్రత్యేక విధంగా ఈ దివ్య పూజాబలికి వచ్చినటువంటి యువతి యువకులందరి కోసము ప్రత్యేక విధంగా దివ్య పూజాబలిలో ప్రార్థిస్తున్నాము. పోప్ ఫ్రాన్సిస్ గారు యువతను ఉద్దేశించి ఈ విధంగా తెలియజేస్తున్నారు. మీరు మీ తల్లిదండ్రులకు దూరంగా ఉంటే వారితో మళ్ళీ కలిసి ప్రయత్నం చేయండి. వారు వృద్ధులు కావచ్చు, వాళ్ళని మీరు ఎప్పటికీ కూడా మరవరాదు. ఈరోజు మీరు బ్రతికి ఉన్నారు అంటే మీ తల్లిదండ్రులే కారణం. మనలో కొందరికి అసభ్యకరమైనటువంటి పదజాలము, భయంకరమైనటువంటి విషయాలు మాట్లాడే సంస్కృతి ఉంటుంది. ఎప్పుడు తల్లిదండ్రులను కించపరచవద్దు, తల్లిని ఎప్పుడు అవమానించవద్దు, తండ్రిని ఎప్పుడు అవమానించవద్దని ఈరోజు ప్రత్యేక విధంగా యువతి యువకుల కోసము పోప్ ఫ్రాన్సిస్ గారు తెలియజేస్తున్నారు. కనుక ఈరోజు ప్రత్యేక విధంగా దేవుని సన్నిధిలో ఉన్నటువంటి యువతి యువకులందరూ కూడా గమనించవలసినటువంటి విషయము, మీరు మీ తల్లిదండ్రులను గౌరవింపడు, మీ పెద్దలను గౌరవింపడు. ప్రభు అంటున్నారు, ఇదిగో ఓ యువత, ప్రభువుకు నువ్వు ఎవరో తెలుసు, నీ యొక్క బలహీనతలు ఏమిటో తెలుసు, నీ యొక్క నిరుద్యోగం ఏమిటో తెలుసు, నీ అవస్థలు ఏమిటో తెలుసు, నీ వ్యాధి బాధలు ఏమిటో తెలుసు. అయినప్పటికీ కూడా ఇదిగో నీవు నీ దేవుడి పట్ల, నీవు నమ్మినటువంటి దేవుడి పట్ల విశ్వాసము కలిగి జీవించు. ఆ భగవంతుడు నిన్ను నీ భవిష్యత్తును వేధించి ఆశీర్వదిస్తాడని ప్రభు అంటూ ఉన్నాడు. కనుక ఇక్కడ ఉన్నటువంటి యువతి యువకులందరికీ కూడా ఆ దేవుని పట్ల అంకిత భావము, విశ్వాసము, వినయము, విజయత కలిగి జీవించినప్పుడు ఆ దేవదేవుడు నిన్ను, నీ కుటుంబమును, నీ యొక్క భవిష్యత్తును వేధిస్తాడని ప్రభు అంటున్నాడు. కనుక ఈరోజు ఈ యొక్క యువత ఆదివారం సందర్భంగా యువతి యువకులందరూ కూడా ప్రత్యేక విధంగా ఈ యొక్క దివ్య పూజాన్ని ఆహ్వానం చేస్తూ, మరి అలాగే ఈ రోజు ప్రత్యేక విధంగా మరి ఈ యొక్క దివ్య పూజానికి విచ్చేసినటువంటి రీజనల్ యూత్ డైరెక్టర్ రెవరెండ్ ఫాదర్ సహీ ప్రభుల్ గారికి మరియు ఇతర గురువులకు ప్రత్యేకమైనటువంటి స్వాగతం సుస్వాగతం పలుకుచు ఈ యొక్క దివ్య పూజాలో మరి ప్రత్యేక విధంగా మీ అందరి కోసం ప్రార్థన చేసుకుంటూ, మీ యొక్క ఆలోచనలు, మీ యొక్క విన్నపాలను ఆ భగవంతుని దీవించి ఆశీర్వదించాలని ప్రత్యేక విధంగా దివ్య పూజాలలో ప్రార్థన చేసుకుంటాము. పవిత్రమైనటువంటి దివ్య పూజాలను యోగ్యంగా నెరవేర్చుతూ మనము చేసినటువంటి తప్పులను, పాపములను గుర్తు చేసుకుంటూ ఈ యొక్క దివ్య పూజాలలో పరిశుద్ధంగా పాల్గొంటాము.
సర్వశక్తిగల సర్వేశ్వరు మనకు రాయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్యజీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము.
సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, నీ పవిత్రాత్మ ప్రేరణముతో నిన్ను తండ్రి అని సాహసించుకుని భాగ్యములు మాకు లభించినది. మా హృదయములను భక్తపు నందిన పుత్ర మనస్తత్వము నింపము. మేము మా ఇరుగు పొరుగు వారిని పోగొట్టువులుగా భావించి నేను వాగ్దానం చేసిన నిత్య మహిమలోనికి ప్రవేశించినట్లు దీవింపు. నీతోడు పవిత్రాత్మతో కలిసి ముందు జీవించు పాలించు కుమారుడు మనాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఏ మనవి చేయుచున్నాము.
మత్తయి సువార్త 14వ అధ్యాయము పరిశుద్ధ వచనములు
22 నుండి 33 వరకు. యేసు తాగిన సమయంలో శిష్యులను పడగబెట్టి తనకంటే ముందుగా ఆయన దేవులకు చేరాలని ఆజ్ఞాపించారు. ఆ జనసమూహంలో పనిచేసిన పిల్లల యేసు ప్రార్థించబడినట్టు వెళ్ళను. సాయంత్రం సమయం వరకు ఆయన ఏకాంతముగా అతను ఉండేది. ఇంతలో గాలి ప్రతికూలంగా వీచుకోవడం పడవ అలలలో కొట్టుకుని చాలా దూరము పోయింది. వేగ సాగున యేసు నీటిపై నడుస్తూ వారి యొక్కకు వచ్చేది. అది చేసిన శిష్యులు భయభ్రాంతులై ఇది పెనుగోటము అని కేకలు వేసింది. వెంటనే యేసు వారితో భయపడకము, ధైర్యము విడిపడు, నేనే కదా అని పలికాను. పేతురు అంతటా ప్రభు నిజముగా నీవే అయినా నీటి మీద నడిచి నీ యొక్క వచ్చుటకు నాకు ఆత్మీయము అన్నాడు. ఆయన రమ్మనగానే పేతురు ఆ పడవని నీటిపై నడిచి ఆయన వద్దకు వచ్చి ఉండేది. కానీ ఆ పనిదానికి భయపడి నీటిలో మునిగిపోవచ్చు. ప్రభు నన్ను రక్షించును అని కేకలు వేయిస్తాడు. వెంటనే ప్రభు చేయి చాచి పట్టుకొని అల్ప విశ్వాసి నీవేలా సందేహించుకుంది అని అనరు. అంత వారు పడవగా గాలి అణిగిపోయేది. పడవలో ఉన్న శిష్యులు నీవు నిజముగా దేవుని కుమారుని కలిగి ఆయనను ఆరాధించేది. ఇది ప్రభుని సువిశేషము. సువిశేష భూమి ద్వారా మాకు చూపబడినాక క్రీస్తులో ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈనాడు భారతదేశం అంతా కూడా జాతీయ యువత ఆదివారాన్ని మన తల్లి గురుసభలో ఘనముగా కొనియాడుతూ ఉన్నాము. మన భారతదేశ కథోలిక పీఠాధిపతులందరూ కూడా ఈ ఆగస్టు మాసంలో 2వ ఆదివారం రోజున ప్రత్యేకంగా మన కథోలిక తిరుసభలో ఉన్నటువంటి యువతను ఉద్దేశించి ఈ యువత కోసము కేటాయించి ఉన్నారు. దాని యొక్క ప్రాముఖ్యత, తిరుసభ అన్ని విధాలుగా సహాయాన్ని సహకారాన్ని మన బిడ్డలకు అందిస్తూ ఉంది. మరి అలాంటి శుభ సందర్భంలో ఈనాడు మనందరినీ కూడా మన బిడ్డల నిమిత్తము ఈ దేవాలయంలో గుమికూడి ప్రార్థిస్తూ ఉన్నాము. వారికి ఉజ్వల భవిష్యత్తును, వారికి స్వేచ్ఛా జీవులుగా జీవించడానికి, ఉన్నతమైనటువంటి జీవితాన్ని అనుగ్రహించడానికి తిరుసభతో ఐక్యమై మనమందరము ప్రయత్నిస్తూ ఉన్నాము. ఈ ప్రయత్నంలో ఎంతవరకు మనమందరము వారితో కలిసి ప్రార్థిస్తూ ఉన్నాము, వారితో సహకారాన్ని అందిస్తూ ఉన్నాము అనేటువంటి ఆలోచనతో ఈనాడు ఈ యొక్క రోజున మనమందరము మన బిడ్డల కోసము ఆత్మ పరిశీలన చేసుకుందాం. మరి కీర్తనాకారుడు ఈ విధంగా అంటూ ఉన్నాడు. కీర్తన 107 1వ వచనంలో, ప్రభువు మంచివాడు కనుక అతనికి వందనములు సమర్పింపుడు.
అతని ప్రేమ కలకాలము నిలుచును అంటూ ఉన్నాడు. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రభువు మంచివాడు కనుక అతనికి వందనములు సమర్పించుడు అని కీర్తనాకారుడు తెలియజేస్తున్నాడు. తద్వారా మనమందరము దేవుని యొక్క ప్రేమ కలకాలము నిలుస్తుందని చెప్పేసి కీర్తనాకారుడు ఈ బైబిల్ వాక్యము ద్వారా మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. మరి దేవుని యొక్క ప్రేమ నీ కుటుంబంలోను, నీ వ్యక్తిగత జీవితంలోను, నీ కుటుంబ వ్యవస్థలో, నీ సంతానం నువ్వు మంచి చేసినా చెడు చేసినా, నువ్వు అసత్యపరమైనటువంటి కార్యక్రమాలు చేసినా కూడా దేవుడు ప్రేమతో మనందరినీ సమపరిపాలనలో, సమరక్షణలో, సమజీవనంలో మనకు అందిస్తూ ఉన్నాడు ఆ ప్రేమామయుడు. మనమందరము కూడా ఈ తిరుసభలో దేవునికి సంబంధించినటువంటి వారము. మానవులుగా ఈ సంఘములో, ఈ దేవాలయంలో, ఈ నేత్రాశ్రమంలో పలు రకాలైనటువంటి ఆలోచనలు ఉండవచ్చు, పలు మతాలు ఉండవచ్చు, పలు కులాలు ఉండవచ్చు. కానీ దేవునికి ఎలాంటి మతాలు, భేదాలు, ఇతర ఆలోచనలు, కులాలు లేవు. అందుకే ప్రభువు అంటూ ఉన్నారు, మనమందరూ, అందుకే కీర్తనాకారుడు అంటూ ఉన్నారు, ప్రభువుకి మనము వందనాలు సమర్పించాలి. ఎందుకు అంటే అతని ప్రేమ కలకాలము నిలుచును. ఈ దేవాలయంలో అన్ని వర్గాలు ఉన్నారు. విపరీతమైనటువంటి చెడు ఆలోచనలు, స్వభావాలు కలిగినటువంటి వ్యక్తులు ఉన్నారు. కానీ దేవుడు అందరినీ ప్రేమిస్తూ ఉన్నాడు. ఆ ప్రేమకు ప్రతిరూపంగా దేవుడు ఈ సంతాన వరాన్ని మనందరికీ ఈ తిరుసభలో, ఈ తిరుసభను 30 గంటలు, 60 గంటలు, 100 గంటలు పరిపాలించడానికి దేవుడు మీ ద్వారా ఈ యొక్క బిడ్డలను అనుగ్రహించాడు. ఈ తిరుసభలో ఉన్నది పోపు గారు కావచ్చు, కాదులు కావచ్చు, గురువులు కావచ్చు, కన్యాస్త్రులు కావచ్చు, సామాన్య క్రైస్తవులు కావచ్చు, ఒక వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ తల్లి ద్వారా ఈ ప్రపంచానికి వస్తూ ఉన్నారు. ఈ ప్రపంచాన్ని తిరుసభను పరిపాలించేది మీ ద్వారానే అని పోపు గారును, తల్లి తిరుసభను మన బైబిల్ గ్రంథం కూడా తెలియజేస్తూ ఉంది. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి ఒక సంఘటన, ఒక ఉన్నతమైనటువంటి పట్టణంలో జీవిస్తున్నటువంటి కుటుంబము 2వ అంతస్తులో, 3వ అంతస్తులో వాళ్ళు సహజీవనం చేస్తూ ఉన్నారు. అనుకోకుండా విధంగా ఒక రోజున ఆ 3వ అంతస్తు భవనంలో జీవిస్తున్న ఆ కుటుంబంలో పవర్ సర్క్యులేట్ అయిపోయింది. ఆ ఇల్లు అంతా కూడా అగ్నితో నిండి ఉంది, పొగతో నిండి ఉంది. దాన్ని గ్రహించినటువంటి ఆ కుటుంబ సభ్యులందరూ కూడా మేలు దూరం నుండి రావడానికి వీలులేని సమయంలో వెనుక ద్వారం నుండి కుటుంబ సభ్యులందరూ కూడా కిందికి వచ్చేసారు. కిందికి వచ్చిన తర్వాత ఆ తండ్రి కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ కూడా, ప్రతి వ్యక్తి కూడా వచ్చారా లేదని చెప్పేసి చూసుకుంటూ ఉండగా చివరకు తన చిన్న కుమారుడు ఆ గృహంలోని, ఆ ఇంటిలోని నిలుచుతూ ఉన్నాడు. దాని గ్రహించుకుంటున్నది ఆ తండ్రి తన కుమారుని పిలుస్తూ ఉన్నాడు, నానా నువ్వు దిగిరా అని చెప్పేసి ఉన్నాడు. తండ్రి వెళ్ళడానికి ద్వారం ద్వారా, ఆ ద్వారం నుండి వెళ్ళడానికి అగ్ని భయంకరంగా ఉంది, పగులు వస్తూ ఉన్నాయి, భయంకరమైనటువంటి అగ్ని ఉంది. దానికి తండ్రికి వెళ్ళడానికి సహించలేక పోవడానికి కష్టమైపోయింది. అలాంటి సందర్భంలో తండ్రి తన కుమారుని కాపాడడానికి కింద మీద చేతులు వేస్తారు. నువ్వు బయటికి వచ్చి కిందికి దిగడమని చెప్పేసి అడిగినప్పుడు, నాన్న ఈ దేహంలో ఉంచకుండా కిందికి దిగాడు అంటే నా తండ్రి నన్ను కాపాడుతాడు, నన్ను రక్షిస్తాడు, నన్ను సంరక్షిస్తాడు అనే ఆలోచనతో, ఆ విశ్వాసంతో, నమ్మకంతో, తండ్రి లేనటువంటి నమ్మకంతో, ప్రేమతో ఈ చిన్నగా కిందికి దిగుతూ ఉంటే తండ్రి ఉన్నాడు, కాపాడుతూ ఉన్నాడు. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, యువకులారా, మరి ఈనాడు ఈ యొక్క దేవాలయంలో జీవితున్నటువంటి యువకులారా, నీ తల్లి నీ తండ్రి ప్రతి ఒక్కరు నీ కోసము ఆరాధపడుతూ ఉన్నారు, శ్రమిస్తూ ఉన్నారు,
ఆశపడుతూ సహసంగాడుతూ ఉన్నారు. మీరు రాబోయే కాలంలో ఉన్నతమైనటువంటి బిడ్డలుగా తయారు కావాలి. మీ తల్లే కాదు, మీ తండ్రే కాదు, మీ రక్త సంబంధికులే కాదు, యావత్ ప్రపంచంలో ఎదురు చూస్తూ ఉంది. మీ కోసం ఆరాధపడుతూ ఉంది, మీ కోసం పిలుస్తూ ఉంది. అది తల్లి పిలుస్తులేక. కానీ ఈ తల్లి పిలుస్తగా మీ తండ్రి మిమ్మల్ని ప్రభుత్వాన్ని మోస్తూ ఉంది, ధరిస్తూ ఉంది, సమిస్తూ ఉంది. ఈ పురుషుల యొక్క అధ్యత ఆ క్రీస్తున్నటువంటి తెలియనటువంటి సహోదరి సహోదరుల అదే మన పురుషుల యొక్క రహస్యము, ప్రాముఖ్యత, ఘనత. మరి 4 యొక్క పదాలు గమనించినట్లయితే మనం చూస్తూ ఉన్నాము ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా. ఈ 3 పదాలు కూడా ఈరోజు క్రైస్తవ ఒక పవిత్రమైనటువంటి జీవితానికి పవిత్రమైనటువంటి వచనాలు దేవుడు మనకు ఈనాడు ఎవరైతే చూడాలి అంటే ఈ ప్రపంచంలో ఉండే ఈ వస్తువుల పట్ల కాదు, ఈ ఆస్తి పట్ల కాదు, ఈ ఐశ్వర్యం పట్ల కాదు, ఈ అందం పట్ల కాదు, దేవుని వైపు చూడాలి. దేవుని యొక్క ఉన్నతమైనటువంటి రహస్యమైనటువంటి ఆ అద్భుతాన్ని చూడాలి, ఆ తేజోవంతమైనటువంటి ఆ మహిళను చూడాలి. దేవుని దర్శించాలి, దేవుని విశ్వసించాలి, దేవుని నమ్మాలని చెప్పేసి ఈనాడు ఈ 3 పట్టణాలు కూడా మనకు తెలియజేస్తూ ఉన్నాయి. మరి సువిశేష పట్టణాలు మనం గమనించాము. పునీత పేతురు గారు అవిశ్వాసిగా కాదని తన విశ్వాసాన్ని సన్నగిలిపోతూ ఉంది. మరి పునీత పేతురు గారు యేసుతో జీవించాడు, యేసు యొక్క సహకారంతో యేసు యొక్క అద్భుతాలను చవిచూసడం అంటే పునీత పేతురు గారు కూడా ఆయన యొక్క విశ్వాసాన్ని సన్నగిలిపోయింది. మరి యేసుతో అద్భుతాలు చూశారు. ఆ అద్భుతాలను చూసిన తర్వాత యేసు ప్రభు పర్వత ప్రాంతానికి ఏకాంతంగా ప్రార్థించడానికి వెళ్ళాడు. కానీ ఈ లోపు ఈ శిష్యులను ఈ పడవ మార్గంలో మీరు వారిని వెళ్ళమని చెప్పారు. వారు పడవలో వెళుతూ ఉంటే ఆ సముద్రంలో భూకంపము, అలలు, గాలులు వీచాయి. ఆ పడవ మునిగిపోతూ ఉంది. అలాంటి సందర్భంలో వీరికి అవిశ్వాసంగా జీవిస్తూ అప్పుడు వారికి ఎదురుగా యేసు ప్రభు వస్తూ నీటిపై నడుస్తూ ఉంటే వీరందరూ కూడా అదొక భూతము, అదొక దయ్యం అని చెప్పేసి కేకలు వేశారు. అప్పుడు భయపడగలదు, దైవ వహింపుడు నేనే అని చెప్పేసి ప్రభు అనుకున్నాడు. అప్పుడు పేతురు గారు, ప్రభు మీరు నాకు ఒక ఆజ్ఞ అనుసరిస్తే మేము నీటి పైన నడిచి వస్తామని. ఆ మాటను ఆలోచించినటువంటి పేతురు దేవుడు నడిచి వచ్చాడు. కానీ కొన్ని వేస్తానే మళ్ళా ఏం జరిగింది? పేతురు గారు ఆ సముద్రంలో మునిగిపోతూ ఉన్నాడు. ప్రభువు ఆ మాట చెప్పిన తర్వాత ప్రభువు ఆ యొక్క పేతురు ఆ విశ్వాసంతో వేస్తారు, మళ్ళా మునిగిపోతూ ఉన్నాడు. అంటే దాని యొక్క ఆలోచన ఏమిటి అంటే, దాని యొక్క సారాంశం ఏమిటి అంటే, పేతురు గారి యొక్క ఆలోచన విధానం అప్పుడప్పుడే మారిపోయింది. అంటే ఈ ప్రకృతిలో తన చుట్టినటువంటి వాతావరణం మారిపోయింది. తన యొక్క ఆలోచన విధానం మారిపోయింది. ప్రభుత్వ అవిశ్వాసంలో విలుపు తయారై ఉన్నాడు. మరి ఆ సందర్భం మనం ఏమి గమనించుకోవాలి అంటే, మళ్ళా అక్కడ ప్రభువుని చూడడం లేదు, ప్రభువుని విశ్వసించడం లేదు. కాబట్టి పేతురు గారు మునిగిపోతూ ఉన్నారు. అదేవిధంగా మన జీవితంలో కూడా, మన యొక్క సంఘంలో కూడా, మన కుటుంబ వ్యవస్థలో కూడా ఈ ఆదివారం రోజు మన దేవాలయానికి వస్తూ ఉన్నాము, ప్రభువు దర్శిస్తూ ఉన్నాము, ఈ దినవేదికలో పాల్గొంటూ ఉన్నాము, పవిత్రమైన క్రీస్తు యొక్క శరీరాన్ని రక్తాన్ని గ్రహిస్తూ ఉన్నాము. ఆనాడు అయితే ఆ విశ్వాసాన్ని మనము పవిత్రంగా ఉంచుతూ ఉన్నాము. తిరిగి మళ్ళా సోమవారం నుంచి మన విశ్వాసము సన్నగిల్లిపోతూ ఉంది. పేతురువనే కాకుండా మనం పవిత్రంగా దానికి శ్రేష్టమైనటువంటి ఆలోచనతో మనం నిరంతరము ప్రభు వైపు చూడాలని చెప్పేసి ప్రభు మనందరినీ కోరుతూ ఉన్నాడు. ఈ చెడు ఆలోచనలకు, చెడు స్వభావాలకు
గురి కాకుండా నిరంతరము మీ యొక్క ఆలోచన విధానము మీ దివ్యము ప్రభు పైన అంకితము చేయాలి, ప్రభుకు ఐక్యము కావాలి, ప్రభుకు సహాసము చేయాలి అన్నటువంటి ఆలోచనతో దేవుడు ఈనాడు ఈయన సువిశేష పట్టణం ద్వారా మనందరితో తీసుకుంటున్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి రెండవ పట్టణంలో గమనిస్తున్నట్లయితే పులిక పౌలు గారు మనోవేదన గురవుతూ ఉన్నాడు. ఎందుకు మనోవేదన గురవుతున్నాడు? ఆ ఇజ్రాయేలు ప్రజలు ఎన్నో సంవత్సరాల నుండి మెస్సయ కోసం ఎదురు చూశారు. ఆ మెస్సయ రాని వచ్చాడు. కానీ ఈ ఇజ్రాయేలు ప్రజలు ఆ మెస్సయ నమ్మడం లేదు, ఆ యేసు ప్రభువు నమ్మడం లేదు, విశ్వసించడం లేదు. ఆయన ఎన్నో అద్భుతాలు చేశాడు. మరి ముఖ్యంగా ఆ ఎన్నో అద్భుతాలు చేశాడు. వారిని రక్షించాడు, వారిని సంరక్షించాడు, వారిని కాపాడాడు. కానీ ఆ మెస్సయ వస్తాడు, మిమ్మల్ని కాపాడుతాడు అనేటువంటి ఆలోచనలోనే ఉన్నారు. అలాంటి స్థలంలో పౌలు గారు మనోవేదనకు హృదయ ఆవేదనకు గురవుతూ ఈ రెండవ పట్టణంలో మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఇజ్రాయేలు ప్రజలారా, ఈనాడు ఆనాడు ఇజ్రాయేలు మెస్సయ కోసం ఎదురు చూశారు. ఆ మెస్సయ రాని మీ మధ్య ఉన్నారు, ఈ దేవాలయంలో ఉన్నారు, ఈ గుణ సప్రసాల సందర్భంలో ఉంటూ ఉన్నారు ఆ యొక్క రక్షకుడు. కానీ ఆ ఇజ్రాయేలు ప్రజలు ఏమంటున్నారంటే యుద్ధం చేస్తాడు, మమ్మల్ని అందరినీ కూడా రోమా సామ్రాజ్యంలో చేసి మా లోక రాజ్యాన్ని నూతన జీవనం మాకు అనుభవించాలని ఎలా వచ్చాడు, ఎందుకు వచ్చాడు అంటే ఆయన యుద్ధం చేయలేదు, రాజులు రాలేదు, ఒక రాజకీయ నాయకులు రాలేదు. సాధు స్వభావంతో శాంతి సమాధానముతో ఈ ప్రజలు అందరికీ నా బిడ్డలు అనేటువంటి ఆలోచనతో అందరినీ కూడా సంరక్షిస్తూ ఉన్నారు, అందరినీ కూడా కాపాడుతూ ఉన్నారు, అందరికీ శాంతిని సమాధానాన్ని ప్రసాదిస్తున్నారు. నువ్వు మంచి చేసినా, చెడు చేసినా, తిరిగి చేసినా, నువ్వు దేవుని ఆరాధించినా ఆ రక్షకుడు మనందరినీ కూడా సమాధానంలోనే ప్రేమతోనే సమానత్వంతోనే అది ఆనాడు ఆ యుద్ధాలు గ్రహించలేకపోయారు. మరి అలాంటి దేవాలయంలో ఈ యొక్క దేశాసనంలో కాబట్టి మన మెస్సయ్య యుద్ధము చేయడు, ఎవరు అసలుతో చూడడు, ఎవరికి సదా ఉద్దేశము ఉద్దేశాలు ఏమి లేదు. మన మెస్సయ్యకు, మన మన రక్షకుడికి మనందరినీ రక్షించాలి, మనమందరం కూడా దేవుని బిడ్డలుగా భావిస్తూ మనందరిని కోసము ఆయన శ్రమిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి భూమిలో ఇరుమియా ప్రవక్త దేవుని చూడాలని చెప్పేసి ఆశపడుతూ ఉన్నారు. మరి ఈ రోజు ఎంతమంది దేవుని ఆశపడుతూ ఉన్నారు? ఒక హీరో ఒక హీరో చూడాలని ఆశపడుతూ సినిమాకి వెళ్తారు. ఒక రికార్డ్ డాన్స్ ఏంటంటే ఆయన ఎలా డాన్స్ చేస్తుంది, ఆయన ఎలా డాన్స్ చేస్తారని చెప్పేసి మీ కారులో మీ బైకులలో వెళుతూ ఉన్నారు. కానీ మరి నిన్ను రక్షించే నిన్ను కాపాడే జీవాన్ని నిరుపమైన జీవితాన్ని చూడడానికి ఎంతమంది ప్రయత్నిస్తూ ఉన్నాము, ఎంతమంది ఆలోచించాము? ఈరోజు దేవుడు జీవించారా, లేకపోతే ఏదో ఆదివారం పోవాలా అటువంటి ఆలోచనతో వచ్చారా? మనమందరం కూడా ఆత్మప్రశ్న చేసుకోవాలి. ఇది మీ యొక్క అగ్ని దేవుడు చేసి ఆలోచించారు. ఆయన అగ్ని రూపంలో ఆలోచన అగ్ని రూపంలో వచ్చే కూడా కనిపించలేదు, కొన్ని తుఫానుల్లో కూడా కనిపించలేదు. వాతావరణంలో ఆయన స్వరము ప్రశాంతంగా ఉంటూ ఉంది, ప్రశాంతంగా ఉంటూ ఉన్నాయి. మనం ఏదో చూసిన విరుగులు పెడుతున్నట్టు మన అడుపులు మన ఆలోచన విధానం మనకు ఎప్పుడు ఒక విధంగా మాట్లాడుతూ ఉంటాము, ఒక విధంగా చూస్తూ ఉంటాము. అందరూ మనకు ప్రశాంతత లేదు, మనకు ఉండదు, మన కుటుంబానికి ఉండదు, మన బిడ్డలకు ప్రశాంతత ఉండదు. కాబట్టి మనమందరం కూడా యేసు ప్రభువునే వినయము, శాంతి, సమాధానము,
కలిగి జీవించాలి అంటే మనకి ఏమి కావాలి? ప్రార్థన కావాలి. సమయాన్ని ప్రభువుకు అంకితం చేయాలి. అప్పుడు దేవుడు మనం దీవిస్తాడు. నిన్ను దీవిస్తాడు, మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. మరి ముఖ్యంగా మీ బిడ్డలకు ఉజ్వల ఉన్నతమైనటువంటి భవిష్యత్తును దేవుడు ప్రసాదిస్తాడు. ప్రేమైనటువంటి సహోదరులారా, దేవుని బిడ్డలారా, నేను ఆగస్టు 1వ తేదీ నుంచి 6వ తేదీ వరకు యావత్ ప్రపంచంలో జరుగుతున్నటువంటి యువతా దినోత్సవానికి పోర్చుగల్ దేశంలో లిస్బన్కి వెళ్ళాను. మా ప్రాంతానికి ఒక వారం అంతా కూడా లిస్బన్ ఆ మేతరాశ్రమంలో ఉన్నాను. దానికంటే ముందు ఆ పోర్చుగల్ దేశంలో పోర్టో అనేటువంటి మేతరాశ్రమంలో ఉన్నాను. నేను ఎక్కడో భారతదేశంలో పుట్టాను. ఒక సామాన్య కుటుంబంలో పుట్టి ఉండవచ్చు. కానీ వాళ్ళు నన్ను ప్రేమించిన విధానం, ఒక గురువుగా, దేవుని కుమారుడుగా వాళ్ళు స్వీకరించారు. వారు ఒక కుటుంబంలో ఉంచుకున్నారు, నన్ను ప్రేమించారు, వారి ప్రేమను పంచారు. క్రీస్తు ప్రేమ విలువలు నాకు నేర్పుతూ ఉన్నారు. మరి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఆ నేత్రాశ్రమంలో ఆ కుటుంబంలో ఆ వారం జరిగిన తర్వాత కనిపించింది, మా భారతదేశంలో కుటుంబ వ్యవస్థకు ఇక్కడ ఉన్నటువంటి కుటుంబ వ్యవస్థకు చాలా తేడా ఉందని. వాళ్ళు ధనవంతులు, ఐశ్వర్యవంతులు, కానీ వారు తగ్గించుకొని జీవించారు. క్రీస్తు ప్రభు ఏదైతే తగ్గించుకొని జీవించారో వాళ్ళు కూడా అలాంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. కానీ మన 10 లక్షలు ఏంటంటే నువ్వేంటిరా చెత్త అనే విధంగా వాళ్ళు వెలిగిపోతాం. కానీ క్రీస్తు ప్రభువు కూడా ఆయనకి ఏమైనా వ్యాఖ్య ఉందా? ఆయనకి ఏమి లేకుండా పోయిందా? సర్వతం, సర్వజ్ఞాని, సర్వాంతర్యామి. ఆయనకు అన్ని ఉన్నప్పుడు కూడా ఏమి లేని వారిగా మెలిగాడు, ఏమి లేని వారిగా జీవించాడు. మరి మనల్ని కూడా ఆ విధంగా జీవించమంటూ ఉన్నాడు. మరి ఫ్రాన్సిస్ పాప్ గారు ఈ 6 రోజులు ఆగస్టు 1వ తేదీ నుంచి 6వ తేదీ వరకు కూడా ఆయన యొక్క జీవిత విధానము జీవించారు. అంటే ఆయన పవిత్రంగా జీవించారు కాబట్టి ఈరోజు యావత్ ప్రపంచానికి ఒక అధినేతగా పరిశుద్ధమైనటువంటి పాపుగారుగా ఎందుకు చేశారు. ఆ ఎందుకు తర్వాత ఆయన జీవించిన జీవిత విధానాన్ని మీ అందరికీ తెలుసు. మరి వయసు మళ్ళినది 80 సంవత్సరాలు దాటాయి. రోమ్ నగరంలో నేను రోమ్ వెళ్ళడానికి రోమ్లో చూశాను. ఆ మీటింగ్ ముందు ఆయనకు ఆరోగ్య పరిస్థితి బాగలేదు. కానీ రోమ్ నగరం నుంచి పోర్చుగల్ దేశానికి వచ్చి 6 రోజులు యువకులను కలిశారు. జపమాలు మాతోనే ఉన్నారు, ఆరాధనలో మాతోనే ఉన్నారు. ఈ కాటకిజం సత్యదేశ క్లాసుల టైంలో కూడా మాతోనే ఉన్నాడు. మరి పరిశుద్ధమైనటువంటి యావత్ ప్రపంచాన్ని తిరుపతిని పరిపాలిస్తున్నటువంటి ఆ పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాప్ గారు యావత్ ప్రపంచంలో వివేచన కోసము వారు చేసిన శ్రమ వర్ణనాతీతము. మరి వారు యువతతో ఐక్యమై ఉన్నారు, యువతతో కలిసి ప్రార్థన చేశారు. మరి ఉన్నటువంటి కలిసి ఏదైనా జపమాల చెప్పారా, ఏదైనా కలిసి ఎంతమంది వచ్చారు? పోపు గారి ఆధ్యాత్మికంగా మనం అందరం పోపు గారి బిడ్డలు. మరి అన్నమాతారమోచుడు తల్లి లేదు, ఆ బిడ్డకు ప్రతిబింబాన్ని ప్రతిరూపాన్ని కలిగిన తండ్రి లేదు. ఇది మన పరిస్థితి, మన యొక్క విధానం అన్నమాట. నేనైతే అన్ని చేయాలి, మీరైతే ఏం చేయగలరు. ఎక్కడ లేదా ఈ చేస్తుందా లేదా? యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి దరిదాపు 20 లక్షల మిలియన్ పైన జనాభా యువతీ చేస్తారు. వారితో కలిసి జపాన్ చూసారా? ఆయన ఆరోగ్య పరిస్థితి బాగలేదు, తిండిపోతూ ఉన్నారు. కానీ విశ్వాసంతో, నమ్మకంతో నా బిడ్డ అక్కడ చూడండి, ప్రతి ఒక్కరు నా బిడ్డలు అనేటువంటి ఆ ఆలోచనతో, ఆ తపనతో, ప్రేమతో ఆయన ప్రయాణం చేసి వచ్చి మాతో మన బిడ్డలతో ఉన్నాడు అంటే ఆయన విశ్వాసం ఎంత గొప్పది. మరి మీ బిడ్డ కోసము
నీ కుమారుడు కోసము కుమార్తె కోసము ఎంతమందిని వద్దురై ఈరోజు ఆ కులంలో వస్త్రాలు వాడు వస్త్రాలు విభాగాలు కులాల శిక్షణ తర్వాత ఇక ధనాత్మక అనేటువంటి ఈ స్వార్థంలో మనము జీవిస్తూ ఉన్నాము. అందుకే మన భారతదేశం బాగుంటుంది. వెళ్ళండి ఇక్కడ ధన లేదు, అందరూ కూడా సమానమే. నేను వాళ్ళు వాళ్ళంటే నల్ల బతువాన్ని కానీ వాళ్ళు చూడలేదే, మన అల్లు చూడలేదు వాళ్ళు. కానీ మనము చూస్తూ ఉన్నాము. మన విశ్వాసానికి వాళ్ళ విశ్వాసానికి ఎంత వ్యత్యాసం. వారి యొక్క యువకులు గమనించాలి. ఆ యొక్క వారం రోజులు యువకులు కట్టించే ఉండగల యువకులు వారు ఎంత చక్కగా, ఎంత ప్రేమతో, ఎంత సహనంతో, వారి విశ్వాసంతో ప్రార్థిస్తూ ఉన్నారు. పాపగారి కోసము ఏడుస్తూ ఉన్నారు. పాప అంటూ కేకలు వేస్తూ ఉన్నారు. మరి మన యువకులు ఎంతమంది మన బిషప్ గారు వస్తున్నారు, మన గురువులు వస్తున్నారు అంటే ప్రేమికులు కాదు, మన బిషప్ గారు మన గురువులు చూసి అట్లా వెళ్ళిపోతూ ఉన్నారు. వాళ్ళు అపగాన్ని ఉన్నారు. ఆయన దర్శనము మనము తపనతో 20 లక్షల యూత్ మనం ఎలా కంట్రోల్ చేస్తాము? వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు పాప కోసం, పరిశుద్ధ ఫ్రాన్సిస్ పోప్ గారి కోసం. మరి మన బిడ్డలు మీరు ఎప్పుడైనా మీ తల్లి కోసం నేర్చారా, మీ తండ్రి కోసం నేర్చారా? అది వారికి మనకు ఉన్నటువంటి వ్యత్యాసం. మన విశ్వాసం ఈరోజు ఈ యొక్క పట్టణాల ద్వారా మనమందరం కూడా ఆత్మ పరిచయం చేసుకోవాలి. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, మీ కుటుంబం బాగుపడాలి, మీ సంతాన విధానం బాగుపడాలి, మీ బిడ్డలు అభివృద్ధి చెందాలి అంటే దానికి తిరుసభ చేయవలసిన అన్ని పనులు కూడా తిరుసభ చేస్తూనే ఉంది. తిరుసభ అంటే ఎవరు? గురువులు, సన్యాసులు, ఉపదేశకులు. ఆ గాలి వేస్తుంటే అక్కడ ఊగిపోతూ ఉంది. అంటే ఏం లేకుండా వారి మధ్యలో వారు అప్పటి వరకు ఏసుప్రభుత్వం ఉన్నారు, ఏసుప్రభుత్వం జీవించారు, ఏసుప్రభు అప్పటికే అద్భుతం చేశారు. కానీ ఆ పొరలోకి వచ్చిన తర్వాత ఆ విశ్వాసాలను కోల్పోయారు. అంటే మన ఈ పొరలు అనేది తిరుసభ. ఈ తిరుసభలు ఏమన్నారు? మనమందరం ఉన్నాం. ఈ తిరుసభలు విశ్వాసం లేదు. అందుకే మన హృదయాలు, మన భావాలు, మన మనసులు, మన ముఖము కూడా సంతోషమే ఉండదు, ఆనందమే ఉండదు. ఏదో నష్టపోయేటువంటి ఆలోచనతోనే మన జీవితాలు కాబట్టి నిజమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి ఎంతమంది ఈరోజు మీ జిల్లాకు దైవ సంస్కారాల గురించి తెలియజేస్తూ ఉన్నారు? 2020 సంవత్సరంలో నేను కరోనా టైంలో ఈ దిగువాణి దీని ద్వారా జపమాల పూర్తి చేసి ఈ 2 రాష్ట్రాలకు ఈ జపమాల ప్రాంతం నేర్పించాలని చెప్పేసి షూట్ చేస్తూ ఉంటే ఆ గ్రూప్ ఒక అబ్బాయిని వేసి పర్లవ చెప్పమంటే చెప్పలేకపోయాడు. డిగ్రీ చేసే అబ్బాయిని పర్లవ చెప్పమంటే చెప్పలేకపోయాడు. అదే మన విశ్వాసం. డిగ్రీ వెళ్ళే అబ్బాయిని అత్యధిక విశ్వాసి జ్ఞానస్నానం పొందారు, భద్రమైనటువంటి అబ్బాయిని పోయేటువంటి అభ్యర్థి చెప్పలేదండి. ఏది మా విశ్వాసము? ఇదే నేత్రాత్మము, ఇదే ఆత్మ పరిచయం చేసుకోండి. ఆత్మ పరిచయం చేసుకోండి. ఎక్కడ మన విశ్వాసం, ఎక్కడ మన సభ, ఎక్కడ మనం ఉంటూ ఉన్నామని చెప్పేసి ఆత్మ పరిచయం చేసుకుంటూ నిజమైనటువంటి క్రీస్తు ప్రభువుగా జీవించడానికి ఇప్పటికే కంకణం కట్టి మనమందరం కూడా ఆ ప్రభు యొక్క మార్గంలో జీవించడానికి ప్రయత్నిస్తూ మీరందరూ కూడా వారికి సహకారాన్ని సహాయాన్ని అందించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తూ మనమందరం కూడా ఈ బిడ్డల కోసం ఈ దిగుబడి పూజలో ప్రార్థిస్తాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. మన జీవితాల్లో విశ్వాసం, ధైర్యం మరియు ప్రాముఖ్యత మనం
యేసు ద్వారా కనుక యేసు మాట్లాడే మా ప్రార్థన ఆలోచించండి. ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మరియు సంఘ అవసరముల కోసము కొద్దిసేపు మౌనముగా ప్రార్థన చేసుకుందాం. దయగల దేవా, ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి యువకుల కోసము ప్రార్థన చేసుకుంటూ వారిని అన్ని విధాలుగా ప్రమాదాల నుండి యువతను రక్షించమని, అనారోగ్యము మరియు ఆరోగ్యం, దుఃఖం, ఆనందం, ఒంటరితనము మరియు స్నేహము, విషయము, వైఫల్యము సంభవించిన సమయాలలో మీరు వారికి తోడుమేడుగా ఉండి దీవించి సరైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి యువతకు మనోధైర్యమును, శక్తిని, బలాన్ని ఇవ్వమని మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేస్తున్నాము.
సహోదరి సహోదరులారా, మనం అర్పించగలి సర్వశక్తి గలపైన సర్వేశ్వరునికి ప్రీతికరమైనట్లు ప్రార్థించుదాము. ఓ ప్రభువా, నీ స్త్రీ సభ సమర్పించు అర్పణములను సంప్రీతితో స్వీకరింపము. నీకు సమర్పించు నిమిత్తము నీవే వీటిని మాకు ప్రసాదించుతుంది. నీ శక్తితో వీటిని మా రక్షణదాయకమైనటువంటి పరమ రహస్యముగా మార్చుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ప్రభువు నీతో ఉండునుగాక. నీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దైవ పావన పిత సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, ఎల్లప్పుడూ చూడను మేము నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుద్ధము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన నీ అమిత ప్రేమ వలన మానవుని సృష్టించితివి. పాపము చేసిన అతనిని న్యాయముగా శిక్షించితివి. మహాప్రభువైన క్రీస్తు ద్వారా దయతో అతనిని రక్షించితివి. కావున క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్యమును పొగుడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు. పరమందరమందరు కలగంతులను ఆనంద పరవశులైన భక్తి స్వాములను ఏకీభవించి దుఃఖంగుచు నీ స్థితులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీనభావముతో స్తుతించుట ఎట్లనగా. పావన పితా, నీ దరికముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట ఉత్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరుస్తున్నావు. ప్రపంచమాద్యాంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుస్తున్నావు. కావున ప్రభువాది కానుకలను నీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచాడు తెలుస్తున్నాం. ఏ విధమున ఇవి మా ప్రభువులు నీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అభిలుగాక. అతని ఆజ్ఞ ప్రకారము ఈ కృతజ్ఞతార్చనలు నెరవేర్చున్నాము.
అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రోసి శిష్యులకు చూచు ఇట్లనని, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకు చూచు ఇట్లనను, మీరందరూ దేవుని తీసుకొని దేవుని నుండి పానము చేయును, ఇది నూతన నిత్యందన రక్తపు పాత్రము, ఇది మీ కొరకులు అనేకుల కొరకులు పాప పరిహారమునకై దారబోయబడు. దేనిని జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల జయించేయునని ఎదురు చేయుచునేము. ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో ప్రేక్షింప ప్రతిమానుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సత్యపరచిన నీ కుమారుని బదులు స్వీకరించుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండినట్టులా దయచూపుము. నువ్వు ఎన్నుకున్న పుణ్యాత్మలతోనూ ముఖ్యంగా దేవాలయంతోనూ ధన్యులైన అపోస్తలులతోనూ వేద సాక్షులతోనూ సకల ప్రీతులతో పాటు మమ్మల్ని మోక్ష భాగంలో వారసులు చేయండి. ఎలాగైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయంపై మేము ఆధారపడుతున్నాము. ఓ ప్రభువా, మా మీరు శాంతిని ప్రసాదించినట్టు మార్చున్నాము. ఈ లోకంలో
ఈ దేవుడు నీవు సంపాదించిన వాళ్ళందరినీ విశ్వాసం నీ సర్వం ఆచరించిన ఈ ప్రజల మనోహర వారు అందరినీ కనికరించి నేను చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమ లోకంలో వెళ్ళిన వారందరూ దయతోటి రాజ్యంలో చేర్చుకున్నాను. మేము అక్కడ చేరే నీ మహిమను వీక్షించు నిత్యానందం పొందగలుగుతాం. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనం చేయించున్నాము. అతని ద్వారా నీ సకల వేదనకు లోకములకు దయచేయించున్నాము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందే సర్వశక్తిగలకి పైన సర్వేశ్వరం పవిత్రాత్మతో యుగ యుగములు గౌరవమయుడరు మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింపము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చుగాక. కావలసిన మాయలను మాకు అనుగ్రహింపము. మా యొక్క వారిని మేము మన్నించు. మమ్మ శోధనకు ప్రవేశపడగాక. ప్రభువా, మీ కీడుల నుండి మమ్మల్ని రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్మల్ని విముక్తులను చేసి అన్ని కలకల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు వాకమును నిరీక్షించుందుము. శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని నీ అపోస్తులతో వసించిన ప్రభువైన యేసువా, మా పాపములను రక్షింపక నీ శ్రీసభ విశ్వాసమును వేక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభువు శాంతి ఎల్లప్పుడూ నీతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందాము.
ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించిన ప్రభువు, గొర్రెపిల్ల ముందుకు పిలువబడిన వారు ధన్యులు.
విచారణ యువకులకు జాతీయ యువత దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ రాజు. మరి నాడు ఈ యొక్క దినోత్సవాన్ని ఆడంబరంగా నెరవేర్చుకోవడానికి ఎంతమంది కూడా శ్రమిస్తున్నారు, ఎంతమంది కూడా సహకరిస్తున్నారు. అందులో ముఖ్యంగా హైదరాబాద్ నుంచి తెలుగు ప్రాంతీయ ఆయన చెప్తున్నాను కదా కూడా మా కోసం ఉద్యోగుల కోసము ప్రత్యేకంగా ఉద్యోగుల కోసం నిర్వహించుకోమని సారు మాట్లాడడానికి చేసి మనందరి కోసం కొడుకు సమర్పించినందుకు వారికి మనకి సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విచారణకు ఆహ్వానం మన యొక్క గురువులు మన వివేకాసులు చేస్తున్నారు. వివేకాసన సత్తా ఈరోజు మన సత్తా మనం ఎంతో చక్కగా దానాలు చేస్తున్నారు. ముగ్గురు అమ్మాయిలు, ముగ్గురు అబ్బాయిలు. మరి ఎలాంటి లేకుండా వాళ్ళ డాక్టర్ చేసి నేను జస్ట్ వాళ్ళకి తెలియజేస్తాను, మీరే పాటలు పాడాలి, మరి మీరే నేర్చుకోవాలన్నటువంటి ఆ యొక్క పొలంలో వాళ్ళు వచ్చాను. మరి ఎంతో చక్కగా చక్కవేసి మరి నాటి ఆధ్యాత్మికంగా మనందరూ కూడా బలోపేతం చేయడానికి మరి వారి యొక్క పాటలు ఎంతో మనకు దోహదపడుతున్నాయి. ప్రత్యేకంగా ప్రవీణ, అఖిల, అదేవిధంగా పృథ్వీరాజ్, జోష్ మీ అందరికీ నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈనాడు పాటలు పాడారు. ఈరోజు కూడా మీ యొక్క సహకారం అవసరం అదేవిధంగా మరి నాడు స్వాగతం కూడా మనందరికీ కూడా ఎంతో చక్కగా నేను అడిగిన వారు కోరుకొని సమయాన్ని శ్రమం ఎంతో చక్కగా స్వాగతం నృత్యాన్ని ఆరంభించకుండా సో వారి ముఖ్యంగా స్వాగతం నృత్యాన్ని చేసినటువంటి ఆనందానికి మరియు సాహిత్య కార్యక్రమంలో ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. మరి సన్మాన సమయంలో కూడా మరొక ఈసారి జరుగుతున్నారు. మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈనాడు వారే తమ యొక్క వంతు కొంత అమౌంట్ను పోగు చేసుకుని వచ్చేటువంటి సభ్యులందరూ కూడా అల్పాహారాన్ని ఏర్పాటు చేస్తున్నారు. మరింత ఆలోచన వారు కలిగి మన యొక్క సభ్యులు చూపించినందుకు ఎప్పుడైనా కానీ మంచి జరుగుతుందంటే అయితే మంచి ప్రోత్సహించే వాళ్ళు ఉంటారు. అదేవిధంగా అయితే మంచి జరగడానికి నిరుత్సాహపరిచే వాళ్ళు కూడా ఉంటారు. మనం చూస్తూ ఉంటాం సృష్టిలో సైతాన్ని ఇంకా అవును ప్రేరేపించి ఆదాన్ని కూడా లోకల్ని మార్పు చేయాలని మార్పు చేయడాన్ని ప్రేరేపించడానికి ఎన్నో దుష్టశక్తులు కూడా అందుతూ ఉన్నారు. మన ఎన్నో ప్రవేశంలో వస్తుంటాయి. వాళ్ళ వృత్తులకి వారిని ఆహ్వానిస్తూ ఎక్కువ మంది కూడా మనం వారిని తప్పకుండా మనం చాలాసార్లు అందరికీ అతను ఉంటాం.
చంద్రకాయ కథ ఇది ఉన్నాను స్కూల్లో పెట్టుకుంటాం క్రాఫ్ట్ ఏం చేస్తుంది చేతులు పట్టేవాళ్ళు చేతులు పట్టడానికి వెళ్ళినప్పుడు ఆయన చేతులతో పడుతుంది కూడా ఆయన వల్ల పడుతుంది ఆయన వల్ల పడిన తర్వాత ముందుకు లాక్కుని దాన్ని అమ్మకానికి తీసుకెళ్తున్నారు ఆయన చేతులను కూడా తీసుకుని వెళ్తున్నారు ఆయన వీధులు కూడా గ్రామంలో వీధులు కూడా తీసుకువెళ్తున్నారు మరి చేతులు పట్టేవాడిని ఒకరు అడుగుతున్నారు ఎందుకు మీరు యొక్క వంటకు మూత పెట్టకపోకుండా మరి రూపంగా తీసుకుని అడుగుతూ ఉన్నాను అని మీకు ఎండకాయ తెలుస్తాను ఎండకాయ గురువులు వెళ్తాను అని అధికారులు పట్టబడుతున్నాను ఏంటి నాకు ఎండకాయ గురువులు చెప్పాలంటే 5 ఎండకాయలు ఎవరు కూడా ఎదురు ఒకవేళ ఒక ఎండకాయ పైకి పడాలని పైకిపోవాలని కలిసి ఇంకో ఎండకాయ కాలు లాగుతూ ఉంటుంది ఇంకో ఎండకాయ కాలు లాగుతూ ఉంటుంది మరి మన యువకులు ఎంతమంది కూడా చక్కగా వారిని పనిచేయాలంటే తప్పకుండా వారిని ఏదో పోలేను ఇవన్నీ వారు మాట్లాడకుండా అప్పుడు కూడా నేను అడిగిన ఖచ్చితంగా వారు లేకుండా పని చేస్తుంటారు యువతున్నారు అలాంటి పని చేసే వారిని కొంతమంది పేరు చెప్తాను అలాగే ఇంకా గుర్తుంటే So we have only one class, that is class surprise. BC and We have only one class, that is class surprise. I think ఓ ప్రభువా, నేను ఇప్పుడు స్వీకరించిన ఈ దివ్య సప్రసాదము మమ్ము రక్షించుగాక. ఈ ఆహారము మహిమాన్వితమైనటువంటి నీ సత్యపు వెలుగులో మమ్ము కాపాడుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రత్యేక విధముగా ఈ యొక్క యువత ఆదివారమును కొనియాడటకు ప్రత్యేక విధముగా ఆహ్వానించినటువంటి విచారణ గురువులు రెవరెండ్ ఫాదర్ సిద్ధిపూర్వ దేవదాస్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే తెలిసిన వెంటనే హైదరాబాద్ నుంచి ప్రాంతీయ యువత విభాగములకు చెందినటువంటి ప్రాంతీయ యువత డైరెక్టర్ రెవరెండ్ ఫాదర్ ప్రదీప్ గారు ఇక్కడికి వచ్చేసి మనందరి కోసం ప్రార్థన చేసి యువత కోసం మరి దేవుని యొక్క వాక్యాన్ని చక్కగా అందించినందుకు వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ యొక్క ఆదివారం చేసిన యువత కోసం ప్రార్థించడానికి పాల్గొని యువత కోసం ప్రార్థించినటువంటి గురువులకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ భగవంతుడు మిమ్మల్ని ఆశీర్వదించి ఎల్లప్పుడూ కాల్చిన